హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ఇంట్లో ఏసీపీ సోదాలు నిర్వహిస్తున్నాయి. నిన్న లంచం తీసుకుంటూ జ్యోతి ఏసీపీ అధికారులకు పట్టుపట్టారు. ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో 65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జగజ్యోతి ఇంట్లో 2.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు మంజూరుకు గత్తెదారుల నుంచి 84,000 లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఇంట్లో సోదాల అనంతరం జ్యోతిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ఇంట్లో ఏసీపీ సోదాలు నిర్వహిస్తున్నాయి. నిన్న లంచం తీసుకుంటూ జ్యోతి ఏసీపీ అధికారులకు పట్టుపడ్డారు. ఆమె ఇంట్లో జరిపిన సోదాలో 65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జగజ్యోతి ఇంట్లో 2.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే బిల్లులు మంజూరుకు గుత్తేదారుల నుంచి 84,000 లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంట్లో సోదాల అనంతరం జ్యోతిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, వరుసగా ప్రభుత్వ అధికారులు, అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి భాగోతాలన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే శివబాలకృష్ణ భాగోతం ముగియక ముందే మరో అవినీతి అధికారి ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి జగజ్యోతి నిన్న 84 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికిన విషయం మనకు తెలిసిందే. ఆమెను వెంటనే అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు రిమాండ్కి తరలించి వెంటనే చంచల్గూడ జైలుకి అయితే తరలించారు. మరి కాసేపట్లో ఆమెని నాంపల్లి ఏసీబీ కోర్టుకి తరలించి కస్టడీ కోరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు జగజ్యోతి నివాసంలో సోదాలు జరపగా 64 లక్షల నగదు, అలాగే ఎక్కడ పడితే అక్కడ నగదు లభ్యమవడము, అలాగే 2.5 కేజీల బంగారము, విలువైన ఖరీదైన వస్తువులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జగజ్యోతి గతంలో నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎవరైతే బాలల శిశు సంరక్షణ గృహంకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించి అనుమతుల కోసము ఈ అధికారిని అయితే సంప్రదించడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ ఈవిడని సంప్రదించగా కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈవిడ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. 84 లక్షలు డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది. ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం రెడ్ హ్యాండెడ్గా జగజ్యోతిని అయితే పట్టుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం విజువల్స్ లో చూసుకున్నట్టయితే జగజ్యోతి తాను ఏమీ తెలియని దాన్ని తను కావాలని ఇరికిస్తున్నారన్న కోణంలోనే తన వర్షన్ తను చెప్పుకోవడం జరిగింది. ఇవాళ చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులు తన నివాసంలో సోదాలు జరుపుగా విలువైనటువంటి వస్తువులతో పాటు నగదు ఎక్కడ పడితే అక్కడ నివాసం మొత్తంలో కూడా నగదును లభ్యం అవడంతో ఏసీబీ అధికారులే కాంగుతున్నారు. వరుసగా ఇటీవల చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో పోలిస్తే ఈ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులకు అవినీతి భాగోతాల అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి భారీ ఎత్తున నగలు అలాగే ఆభరణాలు మొత్తం విలువైనటువంటి ఏదైతే విలువైనటువంటి వస్తువుల రూపంలో ఇప్పటికే వారు సీజ్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు ఇప్పటికీ కూడా జగజ్యోతి సీజ్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో జగజ్యోతి ఇంట్లో సీజ్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా కూఫీలాగుతున్నారు. మరికొద్ది సేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టుకి ఈమెను ప్రొడ్యూస్ చేసి కస్టడీ కోరుకునే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భారీ లంచాలకి అలవాటు పడినట్టు ఏసీబీ అధికారులు అయితే ప్రధానంగా ఆరోపణలు అయితే మోపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కస్టడీ కోరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కస్టడీలో భాగంగా ఈవిడ నుంచి మరింత సమాచారాన్ని అయితే ఏసీబీ అధికారులు దర్యాప్తులో భాగంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జగజ్యోతి అయితే చంచల్గూడ జైల్లో రిమాండ్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉషా.